మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న ఆయుత చండీ యాగానికి అంకురార్పణ జరిగింది. కాసేపట్లో చండీ యాగం ప్రారంభమవుతుంది. లోక కళ్యాణం కోసమంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన ఆయుత చండీ యాగానికి అంతా సిద్ధమైంది. 1500 మంది ఋత్విక్కుల మంత్రోచ్చారణల మధ్య కాసేపట్లో ప్రారంభమవుతుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆయుత చండీ యాగానికి సీఎం కేసీఆర్ దంపతులు అంకురార్పణ చేశారు. అనంతరం గౌరీ హోమం, రుద్ర హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం ఋత్విక్వరణం జరిగింది. కేసీఆర్ దంపతులు స్వయంగా పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. गायत्री चैव सावित्री शान्तिः पुष्टिकरी तथा आयान्तु कलशपूजार्थं दुरितक्षयकारकाः. సనాతన ధర్మ సాంప్రదాయాలకు అనుగుణంగా వేద ప్రామాణికంగా ఆయుత చండీయాగం నియమ నిష్టలతో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శృంగేరి శారదాపీఠంలో అనుసరించే సాంప్రదాయాలనే ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారు. యాగాన్ని నిర్వహించే ఋత్వికులకు, దూర ప్రాంతాల నుంచి తరలివచ్చే అతిథులు, విశిష్ట అతిథులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. చిన్న చిన్న కుటీరాల్లో అతిథులకు బస ఏర్పాటైంది. ఋత్వికులతో పాటు అతిథులకు భోజనాలు, విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఇవాళ గవర్నర్ నరసింహన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ హాజరవుతారు. రేపు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయులు హాజరవుతారు. 25న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు యాగానికి వస్తారు. 26న తమిళనాడు గవర్నర్ రోసయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఇక చివరి రోజున రాష్ట్రపతి ప్రణబ్, ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్లు యాగానికి విచ్చేస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ సహా ముఖ్య అతిథులు వస్తుండటంతో ఎర్రవెల్లిలో భారీ భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. యాగానికి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఫామ్ హౌస్ కు 5 కిలోమీటర్ల ముందు నుంచే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.